సర్వశక్తిగల దేవా, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభువా నీ బిడ్డలం మీ పాదముల చెంతకు వస్తున్నాం. మమ్మల్ని మీరు కనికరించి మా మీద దయ చూపించి మరొక పరిశుద్ధ పునరుత్థాన దినమున మరొక పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో నీ బిడ్డలం అందరం మీ మందిరంలో చేరి ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు, మీ నామాన్ని ఘనపరచుటకు మాకిచ్చిన గొప్ప భాగ్యం బట్టి వందనాలు. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున పవిత్రమైన మీ సన్నిధిలో నీ పరిశుద్ధమైన వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగినట్లు కృప చూపించి ఈ పరిశుద్ధ దినమున మాతో మాట్లాడమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డలమైన మనం ఈ రీతిగా ఆయన సన్నిధిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి యేసయ్య నామానికే మహిమ చెల్లిస్తున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 నుండి చివరి వరకు కల దేవుని వాక్యం చదవబడగా మనం విని ఉన్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం దేవుని యొక్క వాక్యాన్ని ఈ దినం మనం ధ్యానించుకోబోతున్నాం. కాబట్టి అందరూ శ్రద్ధగా జాగ్రత్తతో దేవుని పరిశుద్ధమైన వాక్యాన్ని విందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోక రక్షకుడుగా జన్మించి 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి సకల మానవాళి పాపముల నిమిత్తమై కలవరి శిలువలో ప్రాణం పెట్టి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని తన యొక్క కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. కారణం ఏమిటంటే ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు. యేసుక్రీస్తే ప్రధాన యాజకుడై ఉండగా ఆయన యొక్క సంఘాన్ని ఆయనే, క్రీస్తే సంఘమునకు శిరస్సై ఆయన సంఘాన్ని నడిపిస్తున్నాడు. చాలామంది విశ్వాసులకు, చాలామంది దేవుని సేవకులకు దేవుని సంఘం అంటే ఏందో తెలియదు. చాలామంది దైవ సేవకులు ఏమంటారంటే, నా సంఘం నాది, నా చర్చి, నా మందిరం, నా సంఘం, నా బిడ్డలు. లేకపోతే విశ్వాసులు మా చర్చ్, మా సంఘం, మా సంఘమే గొప్పది, మా పాస్టర్ గారే గొప్పోడు, మా సంఘమే గొప్పది. ఎవరైతే అలా మాట్లాడతారో వారు దైవ జ్ఞానం లేనివారు. హల్లెలూయా. దేవుని జ్ఞానం లేనివారు నా సంఘం, నా చర్చి, నా స్థలం, నా మందిరం, నా సిద్ధాంతం అని మాట్లాడతారు. హల్లెలూయా. సంఘం అంతటికీ యేసుక్రీస్తే శిరస్సై ఉన్నాడు. ఎందుకు శిరస్సై ఉన్నాడంటే ఆయన సంఘాన్ని ఏ విధంగా నడిపించాలో ఆయనకు బాగా తెలుసు. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే సంఘాన్ని నేను నడిపిస్తున్నా అనుకుంటారు. సంఘాన్ని ఎవరు నడిపిస్తున్నా? నేను నడిపిస్తున్నా. చాలామంది విశ్వాసులు ఏమనుకుంటారంటే నేను మందిరానికి పోకపోతే అయ్యగారికి ఎవరు సహాయం చేస్తారు? నేను మందిరానికి పోకపోతే సంఘం ఎలా బలపడుతుంది? నేను వస్తేనే
దేవుని మందిరం నడుస్తుంది అని కొందరు విశ్వాసులు అనుకుంటారు. హల్లెలూయా. నువ్వు రాకపోయినా నేను రాకపోయినా దేవుని సంఘం ఆరాధన మాత్రం ఆగదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ దేవుని యొక్క సత్య మార్గం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, అసాధారణమైన దైవశక్తి ద్వారా నడుస్తుంది. హల్లెలూయా. భూమి మీద ఉన్న మనుషులకు దేవుని యొక్క కార్యం ఏంటో అర్థం కావడం లేదు. ఇదేంటి, తాత ముత్తాతల నుండి ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టి మధ్యలో ఈ ప్రజలు యేసుక్రీస్తు యేసుక్రీస్తు అని, మంచి దేవుడు, గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడని సకల జనులు ఎక్కడ చూసినా ఆదివారాల్లో ఆయన మందిరానికి ప్రజలు విస్తారంగా వెళుతున్నారు. ఏం జరుగుతుంది? ఈ పాస్టర్లు, ఈ దైవ సేవకులు, ఈ క్రైస్తవులు ప్రజలను ఏదో మాయ చేసి ఆ యేసు ప్రభుని నమ్ముకునేటట్టు చేస్తున్నారు అని అనుకుంటున్నారు. హల్లెలూయా. అది కూడా ఒక భ్రమపరచు దురాత్మే. జీవంగల దేవుని గురించి తప్పుడు బోధ చేసేది ఎవరట? భ్రమపరిచే దురాత్మ. భ్రమపరిచే దురాత్మ మనుషులకు ఏమని నేర్పిస్తుందంటే, ఈ క్రైస్తవులు మతాలను మార్చేస్తున్నారు, ప్రజలను బలవంత పెట్టి యేసు ప్రభు నమ్ముకునేటట్లుగా చేస్తున్నారు. ఇంకా చాలా మాటలు యేసు ప్రభు గురించి, సంఘము గురించి, సేవకులను గురించి చెప్తున్నారు. కొందరైతే తెగించి ఈ పాస్టర్ గారిని చంపేస్తే, లేదా దేవుని సేవ చేసేటువంటి సేవకులను చంపేస్తే ఈ సేవ ఆగిపోతుందేమో చూద్దాం అని అనుకొని చాలామంది పాస్టర్లను, విశ్వాసులను, దేవుని సేవకులను కొట్టడం, చంపడం చేస్తే ఎంతగా సంఘాన్ని హింసిస్తున్నారో, ఎంతగా సంఘాన్ని బాధ పెడుతున్నారో అంతగా చెలరేగిపోతుంది. హల్లెలూయా. అంతగా అభివృద్ధి అవుతుంది. అయితే వాస్తవం ఏంటంటే యేసు ప్రభుని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. హల్లెలూయా. యేసు ప్రభు అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడే లేడు. హల్లెలూయా. ఇదేంటయ్యా అట్లా చెప్తున్నావు? నువ్వు ఒక్కడవే దేవుడవా? అవును, ఈ భూమి నాది, ఈ భూమి నాది, ఈ సృష్టి నాది, సమస్తము నాది అని ప్రభు చెప్పుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మర్మము మహా గొప్పది. ఈ మర్మము చాలామందికి తెలియకయే, ఆయనే మహిమగల దేవుడు, సృష్టికర్త అని తెలియకయే చాలామంది గుడ్డితనములో నశించిపోతున్నారు. ప్రభువే తన కృప ద్వారా ఈ లోకమునకు రక్షకుడుగా దిగివచ్చి మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన పరలోకమునకు ఎక్కి ప్రధాన యాజకుడుగా సంఘమును ఇప్పుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. సంఘం నడిపించేది నేను కాదు, నువ్వు కాదు. హల్లెలూయా. ఇప్పుడు అందుకే వాక్యంలో రాయబడింది, ఎవరు కూడా అతిశయపడడానికి వీల్లేదు. ఎవరు కూడా దేవుని సంఘంలో మనుషుల ముందట గొప్పలు చెప్పుకోవడానికి అసలు ఆస్కారమే లేదు, అవకాశమే లేదు. సంఘం ఆయన కృప ద్వారా ఆయనే ప్రధాన యాజకుడై, ఆయనే అత్యంత మహిమగల సేవకుడై పరిచర్య చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇట్టి పరిచర్య ఆయన చిత్తంలో ఉన్నది గనక అది ప్రారంభింపబడింది. ఇది ఆది అంతము లేనిదై ఉన్నది. హల్లెలూయా. ప్రారంభించినటువంటి ప్రభువే దానిని ప్రారంభించి యుగ యుగములు, తరతరములు ఆయన అలా కొనసాగిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ప్రభు చెప్పాడు, ఆకాశమును భూమిని గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతించిపోవు. ఆకాశము, భూమి, ఈ భూమి మీద ఉన్న సమస్తం ఒకరోజు గతించిపోతాయట. కానీ ఆయన వాక్యం, ఆయన పరిశుద్ధమైన వాక్యాన్ని చాలామంది ఈ బైబిల్ కాలబెట్టేస్తే ఈ సువార్త ఆగిపోతుంది అనుకున్నారు. చాలామంది ఈ పత్రికలు కాల్చేస్తే
ఈ సేవ ఆగిపోతుంది అనుకున్నాను. నేను గుంటూరులో ఏసీ కాలేజీలో చదువుకునేటప్పుడు ఒక రూమ్లో, మా హాస్టల్లో ఒక రూమ్లో బైబిల్ దాని నిండా పెడితే ఎవరో దుండగులు వచ్చి ఆ బైబిల్ ఉన్న ఆ గది మొత్తం కాల్చేశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పుస్తకాలను కాల్చేస్తే దేవుని యొక్క కార్యాలు చెడిపోవు. దేవుడు రోషము గల దేవుడట. హల్లెలూయా. నాకు వచ్చే మహిమను నేను విగ్రహములకు రానియను అని ప్రభు స్పష్టముగా చెప్పాడు. హల్లెలూయా. ఆయనకొచ్చే మహిమ, ఆయనకొచ్చే ఘనత. ఆయన అంటాడు, నేను తండ్రినై ఉండగా. హల్లెలూయా. ఆయన ఏమైనాడట? ఆయన సకల భూజనులకు, సకల సృష్టికి తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమైనాడట? అమ్మా, ఏమైనాడట? ఆయన భర్త కాదు అమ్మా, ఆయన భర్త కాదు. ఆయన ఎవరట? తండ్రి. సకల జనులకు తండ్రి, సమస్త సృష్టికి తండ్రి. కాబట్టి ఆయనను మనం తండ్రి, దేవా అని ప్రార్థన చేయొచ్చట. అయ్యా, నాయనా, డాడీ అని పిలవచ్చట. హల్లెలూయా. అధికారం ఎవరిచ్చారు నీకు? నువ్వెందుకు అట్లా తండ్రి అంటున్నావు? ఎందుకు డాడీ అంటున్నావు? ఎందుకు యేసయ్యా, అయ్యా, నాయనా ఎందుకు పిలుస్తున్నావు అంటే ఆయన అంటాడు, అధికారం ఉన్నది అంటాడు. హల్లెలూయా. ఎవరైతే ఆయనకు నిజముగా మొరపెట్టి ఆయన యొక్క చిత్త ప్రకారంగా జీవిస్తారో ఆయన కుమారులు కుమార్తెలై ఉండడానికి ఆయన అర్హత మాత్రమే కాకుండా అధికారం ఇచ్చిండట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఆయన కుమారుడవే, నువ్వు ఆయన కుమార్తెవే. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. హల్లెలూయా. యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడట? అమ్మా, యేసు ప్రభు ఎక్కడున్నాడట? పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. రెండవది, యేసుక్రీస్తు ఈరోజు ఇప్పుడు ఎక్కడున్నాడంటే మన మధ్యలోనే ఉన్నాడు. హల్లెలూయా. అదేంటి అట్లెట్లా? తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాక మళ్ళీ ఇక్కడికి ఎట్లొచ్చిండు? ఆయన ఎట్లొచ్చిండంటే ఆయన ఏమన్నాడంటే, ఆకాశము నా సింహాసనం అయితే భూమి నా పాదపీఠం అన్నాడు. హల్లెలూయా. ఆకాశం ఏంటిదట? దేవుని యొక్క సింహాసనం అయితే భూమి ఏందట? ఆయన యొక్క పాదపీఠమై ఉన్నదట. హల్లెలూయా. ఇప్పుడు భూమి ఎవరి కాలు కింద ఉన్నది? దేవుని కాలు కింద ఉన్నదట. హల్లెలూయా. ఎవరైనా చెప్పిర్రా భూమి మీద? ఎవరైనా ఇట్లా ఆకాశం నా సింహాసనం, ఈ భూమి నా పాదపీఠం అని ఎవరైనా చెప్పిర్రా? ఎవరు చెప్పలేరు. ఎవరు చెప్పినా అది చెల్లదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అక్కడ ఉండి ఆయన సేవ చేస్తాడు. హల్లెలూయా. సేవ ఎవరు చేస్తారట? అమ్మా, ఎవరు సేవ చేసేది? ప్రధాన యాజకుడైన యేసు. ఆయన యొక్క సంఘాన్ని ఆయన కట్టుచున్నాడు. హల్లెలూయా. ఇల్లు కట్టుకోవాలంటే ఫస్ట్ పునాది వేస్తామా ఏమో, వేసినాక బేస్మెంట్ వేస్తాం. ఈ రోజుల్లో బేస్మెంట్ మానేసి మొత్తం పిల్లర్లు వేస్తారు, ఎందుకంటే అది బాగా గట్టిగా ఉంటుందని. ఇప్పుడు బేస్మెంట్ వేసినా, పిల్లర్లు వేసినా, ఆ బెడ్ పోసినా, ఏం చేసినా కూడా ఇల్లు గట్టిగా ఉండాలని వేస్తారు.
దాని మీద ఒక్కొక్క ఇటుక పెట్టి కట్టుకుంటూ పోతూ ఉంటారు. హల్లెలూయా. ఒక్కొక్క ఇటుక పెట్టి కట్టుకుంటూ పోయేదండి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. నువ్వు నమ్ముకోకపో. పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు నమ్ముకోకపో దేవుని సంఘానికి ఏం కాదు. హల్లెలూయా. నువ్వు రాకపో దేవుని కార్యం ఆగదు. హల్లెలూయా. కొన్ని సంఘాలు ఏమవుతుందంటే చర్చికి రాని వాళ్ళని ఫోన్లు చేసి మరీ పీడిస్తూ ఉంటారు. ఏంది ఆదివారం మీరు ఎందుకు రాలేదు చర్చికి, మీరు ఎందుకు రాలేదు చర్చికి? అయ్యా రాకపోతే నీకేం బాధ? దురాత్మ పట్టిన వాళ్ళు దేవుని మందిరానికి రారు. హల్లెలూయా. అమ్మా ఒక్కసారి యేసయ్యను నమ్ముకున్నాక నీకేం చెప్పినా, నేను ప్రతి ఆదివారం మందిరానికి రమ్మని చెప్పినా లేదా? మళ్ళా ప్రతి ఆదివారం నీకు ఫోన్ చేసి ఈ వారం ఎందుకు రావాలని నేను చెప్పాలా నీకు? ప్రతి ఆదివారం నువ్వు మందిరానికి ఎందుకు రాలే? దేవుని సేవ ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది. కమర్షియల్ అంటే ఏంటంటే బిజినెస్ లాగా అనుకుంటున్నారు. అటువంటి ఏనాడు నిలువవు, అవి కొంతకాలమే నిలిచి మధ్యలోనే పడిపోతాయి. హల్లెలూయా. దేవుని సంఘానికి ఒక విశ్వాసి రాకపోతే ఎందుకు రాలేదని ఫోన్ ఎవరు చేయరు, చేయొద్దు కూడా. నువ్వు రక్షణ పొందుకున్నప్పుడే, బాప్తిసం తీసుకున్నప్పుడే నువ్వు తీర్మానం చేసుకున్నావు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి నువ్వు వస్తావా అంటే వస్తాయా? హల్లెలూయా. 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 వచ్చిన వారికి పండగ, రాని వారికి దండగ. వచ్చిన వారికి ఏంటి? పండగ. మనకు ప్రతి ఆదివారం పండగ తెలుసా? ప్రతి ఆదివారం ఏంటిది మనకి? అమ్మా ప్రతి ఆదివారం ఏంటిది? పండగ జరుగుతుంటే చేన్లల్లో చిలకలల్లో సద్దులు పట్టుకొని తిరిగితే అది దయ్యమా దేవుడా? చెప్పండి, అది దయ్యమా దేవుడా? ఆదివారం వచ్చిందంటే చాలామంది తొందరగా తయారై బయటికి వెళ్దాం అనుకుంటారు కానీ వెళ్ళలేరు. చాలామంది తొందరగా తయారు, అమ్మో ఈరోజు నేను సన్నిధికి తొందరగా పోవాలంటారు కానీ వాళ్ళే లేటుగా వస్తారు. ఎవరు ఈ పని చేసేది? ఎవరు అనుకుంటారు? కూలికి పోయేటప్పుడేమో 7 గంటలకల్లా అన్నం తినుడు అయిపోతుంది, సర్ది కట్టుకున్నాడు అయిపోద్ది. అవునా కదా? నేను అబద్ధం చెప్తున్నా, నిజం చెప్తున్నా. కూలికి పోయేటప్పుడు ఏమైంది? 7-8 గంటలకల్లా మొత్తం అన్నం కూర అయిపోతుంది, తినుడు అయిపోతుంది, సర్ది కూడా కట్టుకున్నాడు అయిపోద్ది. హల్లెలూయా. సాతాను దేవుని సన్నిధికి రావడానికి మనుషులను ఇబ్బంది పెడుతుండట, రానియకుండా. వద్దులే, ఈరోజు ఏం పోతావులే, వర్షం వస్తుంది కాబట్టి వద్దులే, ఎందుకు పోతావు? ఇవాళ పోకపోతే అయ్యగారు ఏం ఫోన్ చేసేటోడు కాదు, మనల్ని ఏమో కొట్టేటోడు కాదు, తిట్టేటోడు కాదు, కాబట్టి వద్దులే అని దుష్టుడైన అపవాది మోసగిస్తాడట. హల్లెలూయా. అయ్యగారు ఎందుకు ఫోన్ చేయడంటే, అయ్యగారు ఎందుకు నిన్ను అడగడంటే, అసలు సంఘం అయ్యగారిది అయితే కదా నిన్ను అడగడానికి. అసలు సంఘం అయ్యగారిది అయితే కదా నీకు ఫోన్ చేసి ఎందుకు ప్రార్థనకు రాలేదమ్మా అని చెప్పడానికి. నువ్వు వస్తే నీకే మేలు, నువ్వు రాకపోతే నీకే నష్టం. ప్రధాన యాజకుడైన యేసు ఈ భూలోకం మీద ఆయన యొక్క సంఘాన్ని కట్టుచున్నాడు. ఆ సంఘాన్ని నడిపించేవాడు ఆయనే. ఆయన కింద పనివారం మేమైతే ఆయన యొక్క సంఘంలో నువ్వు ఆయన యొక్క కుమారుడవు, కుమార్తెవై ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట ఆవశ్యకము. ధర్మశాస్త్ర ప్రకారం అర్పణలు అర్పించువారున్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. మోషే గుడారము అమర్చబోయినప్పుడు
కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుమని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారం ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని మందిరం యొక్క నమూనా దేవుడే ఇచ్చిండట. హల్లెలూయా. ఈరోజు కొందరు మందిరాలు కట్టి మొత్తం సిలువలు పెడతారు, లేకపోతే యేసుప్రభు పటాలని విగ్రహాలు పెడతారు, బొమ్మలు పెడతారు. అసలు ఏం పెట్టొద్దు మందిరంలో, వాక్యం పెడితే సరిపోద్ది. గోడలకు కూడా వాక్యాలు పెడితే సరిపోద్ది. ఎక్కడైనా దేవుని వాక్యమే ఉండాలి కానీ సిలువలు కానీ బొమ్మలు కానీ పెట్టుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ మెడలో వేసుకోవడం అదొక ఫ్యాషన్ అయిపోయింది చాలామందికి. సిలువ చూపిస్తే సైతాను పోడు. మీరు ఎప్పుడైనా చేయండి అట్లా. ఎవరికైనా దయ్యం పడితే సిలువ చూపించండి, సైతాను పోతుందా? సిలువ చూపిస్తే పోదు. ఆ సిలువలో వేలాడిన యేసు నీలో ఉంటే నిన్ను చూసి పారిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు నీలో ఉంటే ఆ సాతాను పారిపోద్ది. సిలువలను చూసి కానీ బొమ్మలను చూసి కానీ దయ్యాలు పారిపోవు. పరలోకపు తండ్రి మోషే ప్రవక్తకు సీనాయి కొండ మీద ఆయన సంఘం సంబంధించిన మందిరం ఎలా ఉండాలో ఆయన చాలా స్పష్టంగా మోషేకు బయలుపరిచాడు కనుక ఆ నమూనా చొప్పుననే మోషే దేవుని యొక్క మందిరాన్ని భూమి మీద నిర్మించాడు. అది టెంపరరీ, అనగా కొన్ని రోజులే ఉన్నంతసేపు అక్కడ మందిరం కట్టేవాళ్ళు, ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకో దగ్గరికి తీసుకొని వెళ్ళేవాళ్ళు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క మందిరంలో 3 భాగములు ఉండేటి. ప్రజలుండే స్థలం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ప్రజలు అతి పరిశుద్ధ స్థలంలోకి రాకూడదు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం? మీరు కూడా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడవచ్చు, లేదా ఊడవచ్చు, శుభ్రం చేయొచ్చు, తిరగొచ్చు కూడా, ఏం కాదు. పాత నిబంధన కాలంలో అలా జరగకపోయేది. వెంటనే దేవుని ఉగ్రత వచ్చి వెంటనే వాళ్ళు అక్కడ చచ్చిపోయేటోళ్ళు అంతే. వాడు ఎవడైనా కావచ్చు, వెంటనే పరిశుద్ధమైనది ముట్టుకుంటే చచ్చిపోవాల్సిందే అంతే, ఇక బతకొద్దిగా. నూతన నిబంధన కాలంలో దేవుని కృపను బట్టి ప్రతి పాపికి ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి దేవుడు అర్హతను కల్పించి, నీ హృదయాన్ని నాకి నా బిడ్డగా జీవించని ప్రేమ చేత ఆయన రక్షించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దేవుడు బయలుపరిచినటువంటి పద్ధతి ప్రకారంగానే, మోషేతో దేవుడు మాట్లాడిన విధానం ప్రకారంగానే ఇప్పటికి కూడా దేవుని పని భూమి మీద జరుగుతూనే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. హల్లెలూయా, శ్రేష్టమైన సేవకత్వం. హల్లెలూయా. శ్రేష్టమైన సేవ పరలోకపు తండ్రి క్రీస్తు యేసు ప్రభునకు అప్పగించాడు. హల్లెలూయా. చాలామంది ఏమంటారంటే, మరి తండ్రి కుడి పార్శ్వం అంటారు కదా, మరి యేసుక్రీస్తు ఎట్లా దేవుడు అవుతాడు అని అనుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మానవ రూపంలో ఉన్న దేవుడు,
మరియు పరలోకమందున్న దేవుడు. హల్లెలూయా. దేవుని యొక్క మర్మములను మనుష్య జ్ఞానము చేత నేను కనుకొంటా అంటే ఏ మనిషి వలన అది సాధ్యం కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన త్రియేక దేవుడై ఉన్నాడు. తండ్రి పర్మిషన్ లేకుండా కుమారుడు ఏం చేయడు, పరిశుద్ధాత్ముడు ఏం చేయడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే ఏకత్వము, త్రిత్వములో ఏకత్వం కలిగిన దేవుడు. హల్లెలూయా. వాళ్ళు త్రిమూర్తులు కాదు, ఆయన ఒక్కడే. అందరు చెప్పండి, ఆయన ఒక్కడే. ఒక్కడే దేవుడు, ఒక్కడే సృష్టికర్త. ఆయనే ఆది అంతం లేనివాడు, అల్ఫా ఒమేగా ఆయనే అయి ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన పరలోకపు తండ్రికి మనకు మధ్యవర్తిగా ఉండి మనం చేసే బుద్ధిహీనమైన పనుల వలన మన మీదికి శిక్ష రాకుండా, శాపం రాకుండా, ఉగ్రత రాకుండా ఈ ప్రధాన యాజకుడైన యేసు మన నిమిత్తమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. పరలోకపు తండ్రికి మొరపెట్టుచున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే మనం ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నాం. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నామట మనం సేఫ్టీగా ఉన్నాం. శాపం రావట్లే మన మీదికి, ఉగ్రత రావట్లేదు. పాపం చేసిన వాళ్ళు శాపగ్రస్తులై నాశనం అయిపోయట్లే. వాళ్ళు ఆయన యొద్దకు వస్తే ఆయన కనికరం చేత చేరదీస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉన్నా ఏం చేసినా మళ్ళీ ప్రభు యొద్దకు వస్తేనే రక్షణ. ప్రభు సన్నిధి పోగొట్టుకుంటే రక్షణ శాశ్వతంగా నిలిచి ఉండదు. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా. అమ్మ, ఎప్పటి వరకు ఉండాలి నువ్వు సంఘంలో? మధ్యలో పోవాలా నువ్వు? ఎప్పటి వరకు ఉండాలి దేవుని సంఘంలో? మరణం వరకు ఉండాలి. దేవుని సంఘంలో నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉంటే అప్పుడు నీకు పరలోకం ఇస్తాడు, లేకపోతే నువ్వు నరకానికే పోతావు. మధ్యలోనే దేవుని మందిరం వదిలిపెట్టి, మధ్యలోనే ప్రార్థనలు వదిలిపెట్టి యేసు ప్రభుని వదిలిపెడితే అటువంటి వాళ్ళందరూ ఎక్కడికి పోతున్నారు? నరకానికి, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నారు. రక్షణ నువ్వు కాపాడుకుంటేనే ఉంటుంది. హల్లెలూయా. నువ్వు పోగొట్టుకోవచ్చు, ఉంచుకోవచ్చు. అమ్మ, రక్షణ ఏం చేయొచ్చట? నీకు ఇష్టం లేకపోతే నీ రక్షణ నువ్వు పోగొట్టుకొని నరకంలో పడిపోవచ్చు. నీ రక్షణను కాపాడుకోవాలన్నా, పోగొట్టుకోవాలన్నా ఎవరి చేతిలో ఉందట? నీ చేతిలోనే ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు కాబట్టి, ఆయన ప్రేమ గలవాడు కాబట్టి ఎవరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నన్ను వదిలిపెట్టి పోయేవాళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తాడట. హల్లెలూయా. వచ్చిన వారికి మేలు, రాని వారికి కీడే జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవది దానికి అవకాశం ఉండనేరదు. హల్లెలూయా. అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు. హల్లెలూయా. మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. హల్లెలూయా. కొత్త దానిని కొత్త నిబంధన ఎందుకన్నారు? అమ్మ,
కొత్త నిబంధన ఎందుకన్నారు? ఇదివరకు ఉన్నది పాతది కాబట్టి. హల్లెలూయా. ఇదివరకు ఉన్నది ఏంటిది కాబట్టి? ఇదివరకు ఉన్నది ఏంటిది? మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ఎటువంటిది? అది పాతది. యేసుక్రీస్తు సంఘముతో క్రొత్త నిబంధన చేసిండు. హల్లెలూయా. దేనితో నిబంధన? ఆయన రక్తముతో నిబంధన చేసిండట. హల్లెలూయా. 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 ఒక దైవజనుడు పాట పాడతాడు, జీవా గ్రంథంలో నా నామాన్ని తన రక్తముతో లిఖించిన యేసునిలో ఆనందం, ప్రభు యేసునిలో. హల్లెలూయా. యేసునిలో ఆనందం ఎట్టొచ్చిందట? తన రక్తంతో లిఖించిండట. హల్లెలూయా. జీవ గ్రంథం అందు నీ పేరు రక్తంతో రాసిండట. హల్లెలూయా. రక్తం ఆయన విలువ పెట్టి కొన్నాడు. అందుకే ఎవరైనా దయ్యం పట్టిన వాళ్ళు ఉన్నారనుకో, నువ్వు నాకు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదనుకో, ఉత్తగానే యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అను, అంతే. ఓ అమ్మ ఆపు ఆపు అని మొత్తుకుంటుంది ఆ దయ్యం. ఎందుకు ఆపమంటుందంటే యేసు రక్తం అంటే ఎవరికి భయం? దయ్యాలకు భయం. యేసు రక్తమే జయం అని అంటే కథమే. దురాత్మలు లొంగిపోతాయి, దయ్యాలు పారిపోతాయి, మాంత్రిక కట్లన్నీ తెగిపోతాయి, చీకటి శక్తులన్నీ బంధింపబడతాయి, అంధకార శక్తులన్నీ కాలిపోతాయి. ఎందుకు? యేసు రక్తం జీవం గలది, శక్తి గలది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన రక్తముతో క్రొత్త నిబంధన చేసిండు. ఇప్పుడు పాత నిబంధన, కొత్త నిబంధన రెండు ఉన్నాయి బైబిల్లో. పాతది పాతగా అయిపోయింది కాబట్టే కొత్త నిబంధన చేసిండట. హల్లెలూయా. చూడండి బైబిల్లో ప్రభు ఇట్లా, నేను ఇదిగో ఒక కాలము వచ్చున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారితోనూ యూదా ఇంటివారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కానే కాదు. హల్లెలూయా. ఇశ్రాయేలీలతో చేసిన నిబంధన లాంటిది ఇది కాదు. ఇది ప్రత్యేకమైనది, కొత్తది. హల్లెలూయా. హల్లెలూయా. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు. హల్లెలూయా. అమ్మా ఇప్పుడు దేవునిలో తప్పున్నదా, మనిషిలో తప్పుందా? అమ్మా ఎవరిలో తప్పు? ఎవరిది తప్పు? ఇప్పుడు పాత నిబంధన అని దేవుడు చెప్పవలసిన మాట ఎందుకు వచ్చిందంటే మనుషుల యొక్క క్రియలను బట్టి. కానీ దేవుడేం పాతగిలిపోలేదు, ఆయన నిబంధన ఏం పాతపడిపోలేదు. హల్లెలూయా. ఆ లెక్కన చూస్తే మనం పాత నిబంధన పాటించాల్సిందే, కొత్త నిబంధన కూడా పాటించాల్సిందే. పాత నిబంధన పాతగా అయిపోయిందంటే దానికి అర్థం కొట్టివేయబడింది అని కాదు. హల్లెలూయా. త్రోసివేయబడింది, మూసివేయబడింది, లేదా పనికిరాదు అని లేదు. ఆ ఉద్దేశం దేవునికి ఉంటే అసలు పాత నిబంధన బైబిల్లో పెట్టకపోవు. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు అంటాడు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ నేను కొట్టివేయుటకు రాలేదు. హల్లెలూయా. ప్రవక్తల వచనాలు కానీ నిబంధనను కానీ నేను కొట్టివేయడానికి రాలేదు, తీసివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను. హల్లెలూయా. 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 కానీ ఆ నిబంధన చొప్పున, ఆ పాత నియమము ప్రకారం, ఆ పాత నిబంధన ప్రకారం, ఆ పాత పద్ధతి ప్రకారం వాళ్ళు నిలవమంటే నిలవలేకపోయిరట. హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఏదైనా నువ్వు పాపం చేస్తే ఒక గొర్రె పిల్లను, ఒక పావురపు పిల్లను,
కొన్ని కానుకలను తీసుకొచ్చి అయ్యగారికి సమర్పించి బలులు అర్పిస్తే నీ పాపాలు పోతాయి అంటే, అబ్బా లాజిక్ బాగుంది, ఎన్ని పాపాలైనా చేస్తా, వచ్చి దేవునికి కానుకిస్తే అయిపోయా, దేవునికి బలిస్తే అయిపోయా, నా పాపాలన్నీ పోతాయి అని మనుషులు వాళ్ళకున్న చెడ్డ లక్షణాన్ని బట్టి దేవుని నిబంధనకు వాళ్ళు లోబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనక నేను వారిని అలక్ష్యము చేసితినని ప్రభువు చెప్పి ఉన్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. హల్లెలూయా. నూతన నిబంధన, క్రొత్త నిబంధనలో దేవుని కొరకు ఏ విగ్రహం చేసి పెట్ట అవసరం లేదు, ఏ బలిపీఠం కట్టన అవసరం లేదు, ఏ బలులు అర్పించ అవసరం లేదు. ఆయనే సమస్త జనుల కొరకు బలి అయ్యాడు గనక ఇంకా బలులు అర్పించే సిద్ధాంతం, పాత నిబంధన, పాత పద్ధతులన్నీ పక్కకు పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు హృదయాలతో దేవుడు తీర్మానం చేస్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? అమ్మా ఎక్కడున్నాడు? నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నాడా? యేసు ప్రభు ఉంటే నువ్వు దేవుని బిడ్డవు, యేసు ప్రభు లేకపోతే నువ్వు దయ్యం బిడ్డవే. చర్చికి వచ్చి కూర్చున్నా కొందరు ఊగుకుంటా తూలుకుంటూ వచ్చి అక్కడ వెనక కూర్చుంటారు. ఎవరు? బాగా తాగి ఎవడో వస్తాడు, ఒక్కొక్కసారి వచ్చి ఆడ కూర్చుంటాడు, బాగా తాగి ఉంటాడు వాడు. వానిలో దేవుని ఆత్మ ఉంటుందా? వానిలో దయ్యపు ఆత్మ ఉంటుంది. ఆయన చర్చికి వచ్చిండు అంటే ఏంది? చర్చికి వచ్చినంత మాత్రాన దేవుని బిడ్డ. ఇప్పుడు మరి హృదయంలో యేసు ప్రభు ఉంటేనే దేవుని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారి హృదయముల మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. వారిలో ఎవడును ప్రభువును తెలిసి కొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశం చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. హల్లెలూయా. ఆటోమేటిక్. అందరు అనండి అమ్మా. ఏంటిది? ఆటోమేటిక్. చిన్నప్పుడు ఈ ముళ్ళు తిరిగే వాచ్లు పోయినాక ఈ డిజిటల్ వాచ్ వచ్చేది, నెంబర్లు మారేది. అప్పుడు చిన్నప్పుడు మేము అనేది నాకు ఆటోమేటిక్ వాచ్ కావాలి, నాకు ఆటోమేటిక్ కొనుక్కుంటా నేను. ఆటోమేటిక్ వాచ్ అంటే ఏంది? దానికి అదే నడుతుంది. హల్లెలూయా. ఒక్కసారి స్టార్ట్ చేసి వదిలిపెడితే ఏమవుతుంది? ఆటోమేటిక్ అదే నడుస్తుంది. ఇక దానికి ఊకే ముళ్ళు సదరాల్సిన అవసరం లేదు. స్విచ్ వస్తుంది కదా, అది నడుతూనే ఉంటుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాత నిబంధన క్రైస్తవులతో దేవుడు ఏమన్నాడంటే ఎవరు బోధించే అవసరం లేదు, పరిశుద్ధాత్ముడే ప్రతి ఒక్కరిని బలపరిచి ముందుకు నడిపిస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశం చేయడు. వారిలో చిన్నదులు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలీయులను గురించి మాట చెబుతున్నాడు. వాళ్ళతో ఇక నేను నిబంధన చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇశ్రాయేలీయులైనా భారతీయులైనా అమెరికన్స్ అయినా ఏ దేశస్తులైనా మారు మనస్సు పొంది, అమ్మ చెప్పండి, ఏం పొంది? మారు మనస్సు పొంది పాపములు ఒప్పుకొని అవి విడిచిపెట్టి యేసునామమున బాప్తిసం తీసుకొని రక్షణ పొందుకున్నోడు యేసయ్య బిడ్డ. హల్లెలూయా.
ఎప్పటి వరకు యేసయ్య బిడ్డ? ఆయన చిత్తానుసారంగా జీవించినంతసేపే యేసయ్య బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది దేవుని సేవకులు, పాస్టర్లు ఏం చేస్తారంటే ఇల్లులు తిరిగి మా చర్చికి రా అక్క, మా అక్క అంటారు. మళ్ళా విశ్వాసిని అక్క, చెల్లి అంటారమ్మా. కోడల, బిడ్డ, వదిన, అత్త, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? బైబిల్లో ఉన్నాయా? క్రీస్తునందు మనం సహోదరి సహోదరులమై ఉన్నాం. మనం అందరం దేవుని పిల్లలమై ఉన్నాం. హల్లెలూయా. మనం అందరం ఏమై ఉన్నాం? దేవుని పిల్లలమై ఉన్నాం. ఎవరైనా ఏ పాస్టర్ అని చెప్పుకునేటోడు నీ ఇంటికి వచ్చి అమ్మా మా చర్చికి రా అంటే వీడు దొంగ అన్న నువ్వు అనుకోవాలి. ఏమనుకోవాలి? వీడు ఏమనుకోవాలి? దొంగ. దొంగోడే నీ ఇంటికి వచ్చి నా చర్చికి రా అంటాడు. మోసగాడే, దొంగోడే, అబద్ధికుడే, అపవాది సంబంధికి దేవుని పని చేయ చేత కాదు. దేవుని నామమున ఆత్మలను సంపాదించలేడు. కాబట్టి నమ్ముకున్న వాళ్ళు ఎమ్మడిపడి తిరుగుతూ ఉంటాడు వాడు. హల్లెలూయా. ఎవరి తిరుగుతాడట? నమ్మిన వాళ్ళు ఇళ్ళలో పడి తిరుగుతూ ఉంటాడు. హల్లెలూయా. నూతన ఆత్మలను రక్షించేవాడే నిజమైన దేవుని దాసుడు, దేవుని సేవకుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సంఘంలో దేవునితో నిబంధన చేసుకున్న వారు హృదయముతో నిబంధన చేసుకోవాలి. హల్లెలూయా. నూతన నిబంధనలో పాత నిబంధన సిద్ధాంతాలు పాటించమని దేవుడు చెప్పలేదు. నువ్వు పాత నిబంధన పద్ధతులు పాటించినా దేవుడు నిన్ను అంగీకరించడు. నూతన నిబంధన ప్రకారం నువ్వు జీవించాలి. పక్కనలతో చెప్పండి, నూతన నిబంధన ప్రకారం, కొత్త నిబంధన ప్రకారం నువ్వు జీవిస్తేనే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లని పాత నిబంధన కొట్టివేయబడలేదు, అది నెరవేర్పు అంతే. నూతన నిబంధన కొత్త నిబంధన, పాత నిబంధనకు నెరవేర్పు అయి ఉన్నది. కాబట్టి రెండింటిని కొట్టివేసి పక్కకు పెట్టలేదు. కాబట్టి రెండింటిని బైబిల్లో పెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఆయన 13వ వచనం చూడండి. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. హల్లెలూయా. చూసినావా? కొత్త నిబంధన తీసుకురావడానికి అట్లా మాట వరుసకు ఆయన ఏం చెప్పాడంటే పాత నిబంధన అని చెప్పిండు, కానీ అది కొట్టివేయబడింది అని చెప్పలే. హల్లెలూయా. పాతగా అయ్యింది. అమ్మ పండుగ వచ్చేసరికి అందరూ కొత్త బట్టలు కుట్టించుకుంటారు. కుట్టించుకుంటారా? అమ్మ పండుగ వచ్చేసరికి మనం ఏం చేస్తాం? క్రిస్మస్ పండుగ రాగానే కొత్త బట్టలు కుట్టించుకుంటామా? డబ్బులలో అయితే 3 జతలు 4 జతలు పట్టించుకుంటారు. ఏంటి? కొత్త బట్టలు. పాత బట్టలు వేసుకుంటామా? ఎవరైనా పిల్లలకు పాత బట్టలు వేస్తే ఏమంటాడు వాడు? పండగకి నాకు బట్టలు లేవు, నేను అసలు పండగకు ఉండను, చర్చికి రాను. బట్టలే లేవు, పండగకు బట్టలు ఉండొద్దా? కొత్త బట్టలు. ఇప్పుడు కొత్త బట్టలు వచ్చినాయంటే ఇంట్లోనే ఏంటి అన్నట్టు? అమ్మ ఇంట్లోనే ఏంటి? పాతయి. ఇప్పుడు పాతయి పడేస్తావా? నీకు కొత్తవి 2 జతలు ఇప్పిస్తే కానీ పాతయి పడే అంటే నువ్వు ఊకుంటావా? అమ్మో నేను నచ్చి కొనుక్కున్న అవన్నీ ఒక్కొక్క రకం, తీరొక్క రకం, పాలపిట్ట కలరు, రాణి కలరు, చిలకపచ్చ, ఇవన్నీ గోల్డ్ కలరు. నేను ఇష్టపడుకొని ఈ 2 జతలు చేయబట్టి పాతయని పడేసుకుంటున్నా. పాతయి ఉండాల్సిందే, కొత్తవి రావాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. కొందరైతే బట్టలు ఏమగొనుక్కుంటారు, పెట్టెలలో ఒకటే కుచ్చుతా ఉంటారు, తీసుకొచ్చి డబ్బులు పెట్టి కొని మడతలు పెట్టి పెడతారు. ఒకటే మడతలు పెట్టి పెడతారు.
హల్లెలూయా. అవసరం వచ్చినప్పుడు మంచి ఫంక్షన్ అప్పుడు పిచ్చి చీర కట్టుకుంటారు, చినిగిపోయిన అంగ వేసుకుంటారు. అదేంటారు బాయ్, పెట్టె నిండా ఉన్నాయనంటే అమ్మో అది చినిగిపోద్ది, అది వేసుకుంటే మలిగిపోతుంది, అది 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 ఉండాలి, అది పండగకు పనికొస్తుంది, అది పెళ్ళికి వేసుకుంటా. ఇప్పుడు ఏంది పిచ్చి అన్నీ వేసుక తిరుగుతా. హల్లెలూయా. బట్టలు ఎక్కువన్నా చికాకే అమ్మ, బట్టలు ఎక్కువన్నా ఏంటిది, ఈ దండం మీద ఒకటి, ఆ దండం మీద ఒకటి, అక్కడొకటి, ఇక్కడొకటి, ఇంటెనక ఒకటి, కిచెన్లో ఎక్కడ పడితే అక్కడే బట్టలు, చింపిరి గుడ్డలు. ఇంట్లో చింపిరి గుడ్డలు ఎక్కువ ఉంటే పరిశుద్ధ ఆత్మకి ఇష్టం ఉండదు. దేవుని ఆత్మకు మొత్తం క్రమంగా ఉండాలి. దుమ్ము ధూళి చెత్త చెదారం చికాకు గలీజు ఉన్న చేట పరిశుద్ధ ఆత్ముడు ఉండడు. వారానికి ఒక్కసారైనా ఇల్లు కడుక్కోవాలి. ఎందుకంటారు ఇల్లు కడుక్కోవాలి? మా చిన్నప్పుడు అయితే ప్రతి శుక్రవారం మా అమ్మ ఇల్లు కడగమని చెప్పేది. ఎవరో ఒకరు ప్రతి శుక్రవారం మా ఇల్లంతా కడిగేది. మేము ప్రతి శుక్రవారం ఇల్లు కడగాల్సిందే, కండిషన్. ప్రతి శుక్రవారం కడుక్కోవాలి అంతేగా. ఎందుకు? దేవుడు ఉండే చోటుని పవిత్రంగా ఉంచాలి. హల్లెలూయా. శుభ్రత, నీట్నెస్, క్రమం ఉన్న చోట పరిశుద్ధాత్ముడు నివాసం ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ శరీరం ఎలా శుభ్రంగా ఉంచుకుంటావో నీ ఇల్లు కూడా అట్లనే శుభ్రంగా ఉంచుకోవాలట. హల్లెలూయా, 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 హల్లెలూయా. అట్లనే ఈ మధ్యలో పర్సనల్ బాత్రూమ్స్ అని వచ్చినాయి, అటాచ్డ్ బాత్రూమ్లు. ఎవరు వాడుకునే బాత్రూమ్ వాళ్ళే శుభ్రం చేసుకోవాలట. హల్లెలూయా. నువ్వు వాడుకునే బాత్రూమ్ ఎవరో శుభ్రం చేయరు. నీ వివరం ఏందో నీ బాత్రూంలోకి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఎందుకు? శుభ్రత లేకపోతే అదంతా గలీజుగా ఉంటుంది. హల్లెలూయా. ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి, ఎవరి బాత్రూమ్ వాళ్ళే శుభ్రం చేసుకోవాలి, ఎవరి వస్తువులు వాళ్ళే కాపాడుకోవాలి, ఎవరి పద్ధతిలో వాళ్ళు క్రమంగా దేవుని సంఘంలో సాక్షిగా నిలబడాలి. హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ చెప్పానంటే పాతది ఉన్నది, కొత్తది వచ్చిందని పాతదాన్ని పడే అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కొత్తది వస్తుంది కాబట్టి ఇదివరకు ఉన్న దాన్ని పాతది అని చెప్పాడు దేవుడు, అంతే. హల్లెలూయా. అది అదృశ్యమవడానికి సిద్ధంగా ఉన్నదంటే దానికి అర్థం, అదృశ్యమైపోవడానికి సిద్ధంగా ఉన్నదనంటే పాత నిబంధనలో బలి అర్పణలు అర్పించేది కాబట్టి అవన్నీ కూడా అదృశ్యమైపోయాయి. హల్లెలూయా. ఆ పాత పద్ధతులన్నీ అదృశ్యమైపోయాయి. ఇప్పుడు యాకోబు సంతతికి ఉన్నటువంటి ఆ 12 గోత్రముల ఇశ్రాయేలీయులు అందరూ కూడా యేసుక్రీస్తుని నమ్ముకుంటేనే వాళ్ళకు పరలోకం, లేకపోతే లేదు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్లో కూడా యేసుప్రభు మందిరాలు ఉన్నాయి. చాలామంది యూదులు కూడా యేసుప్రభుని నమ్ముకుంటారు. చాలామంది యూదులు, గ్రీసు దేశస్థులు, ముస్లిమ్స్, లేకపోతే జైనులు, కోమటివారు, అన్ని కులస్తులు, అన్ని మతస్థులు అందరూ యేసుప్రభు నమ్ముకుంటారు. చాలామంది నమ్ముకుంటున్నారు. ఏమైందో ఏం అర్థం కావట్లేదు మనుషులకి. కానీ ఆయన అసాధారణమైన శక్తి చేత, ప్రధాన యాజకుడు ఆయనే కాబట్టి, సంఘమును నడిపించేది ఆయనే కాబట్టి, ఆయన ప్రేమ చేత అనేకులను రక్షిస్తున్నాడు. ఎవ్వరు మార్చట్లే ఎవరిని. హల్లెలూయా. ఎవరిని కూడా బలవంతంగా నమ్ముకో అని చెప్పట్లేదు. చెప్పినా ఎవడు నమ్మడు కూడా. పరిశుద్ధాత్ముడు దర్శిస్తేనే ఎవడైనా యేసయ్యను నమ్ముకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నేను మనందరం కూడా అట్లనే నమ్ముకున్నాం. ఎవరో మనల్ని బలవంత పెడితే మనం నమ్ముకోలే. ఆయన కనికరం చూపించిండు కాబట్టి, ఆయన రోగంతో నశించిపోతుంటే బతికిచ్చిండు కాబట్టి, మరణ పడకలో ఉంటే చచ్చిపోతుంటే బతికిచ్చాడు కాబట్టి నమ్ముకున్నా. హల్లెలూయా.
ప్రతి విశ్వాసికి ఒక సాక్ష్యం ఉన్నది. ప్రతి విశ్వాసి నమ్ముకోవడానికి ఒక సాక్ష్యం ఉన్నది. అందుకు దేవుని నమ్ముకుంటున్నారు. కానీ ఎవరిని కూడా మత మార్పిడి చేయట్లేదు. ఎవరు కూడా బలవంతంగా నమ్ముకోవాల్సిన అవసరమే లేదు. యేసు ప్రభు నిజమైన దేవుడని పరిపూర్ణంగా నీకు తెలిస్తేనే నమ్ముకో. నువ్వు నమ్ముకోకపోతే నష్టమే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. జీవంగల దేవుడు ప్రధాన యాజకుడైన యేసుని మనందరిని నడిపించడానికి మధ్యవర్తిగా ఏర్పరిచి ఇప్పటికీ ఆయన తన సంఘాన్ని నడిపిస్తూనే ఉన్నాడు. ఆయన సంఘంలో ఉన్న మనం అందరం కూడా ధన్యులమై ఉన్నాము. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వశక్తిగల దేవా, ఈ పరిశుద్ధ దినమున మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం బట్టి వందనాలు. ప్రభువా, నీవు ఈ లోకమునకు దిగివచ్చి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవే మా రక్షకుడవై మా కొరకు విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడవై ఉన్నందుకు వందనాలు. ఎంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. పాత నిబంధన ప్రకారం కాకుండా నూతన నిబంధన చొప్పున హృదయాలను ఏలుచు హృదయాంతరంగంలో నివాసం ఉండి మా హృదయం అనే ఆలయంలో దేవునిగా, రక్షకునిగా, తండ్రిగా, కాపరిగా ఉండి మమ్మల్ని రక్షిస్తున్నందుకు వందనాలు. నీవిచ్చిన ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా పవిత్రమైన నీ మందిరంలో, నీ సంఘంలో, నీ నూతన నిబంధనలో స్థిరంగా మేము ఉండే భాగ్యం దయచేయండి. నీ వాక్యానుసారంగా నూతన నిబంధన క్రైస్తవులముగా జీవించుటకు మా మీద దయ చూపించుమని ప్రార్థిస్తున్నాం. నేడు మీరు మీ వాక్కు ద్వారా మమ్మలను బలపరిచినందుకు వందనాలు. నీ వాక్కు ద్వారా మమ్మలను దర్శించినందుకు వందనాలు. అదే రీతిగా యూట్యూబ్ ద్వారా నీ వాక్యాన్ని వింటున్న వారి ఎడల కూడా మీరు కృప చూపిస్తున్నందుకు వందనాలు. వారిని కూడా పరిపూర్ణ రక్షణలోకి నడిపించండి. స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి, సత్య మార్గంలోకి నడిపించుమని ప్రార్థిస్తున్నాం. నేడు మీరు మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. విన్న వాక్యం దుష్టుడైన అపవాది ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయంలో ఫలింపజేసి మహిమ పొందుమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.